దేవుని నా మహిమ కలుగును గాక. మరి ఒక ఆదివారము ఈ విధంగా దేవుని సన్నిధిలోకి రావడం అనేది దేవుని చిత్తమైంది. గడిచిన నెలంతా, ఫిబ్రవరి నెలంతా ఆయన తన సజీవి లెక్కలో మనందరినీ కాచి కాపాడి మార్చి నెలలోకి మనందరినీ క్షేమంగా నడిపించిన ఆ దేవాతి దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరితో దేవుడు ఈరోజు మాట్లాడబోతున్న మాట 37వ కీర్తన 28వ వచనం ద్వారా దేవుడు మనందరినీ దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, మనతో మాట్లాడబోతున్నాడు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించుచున్నాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటికీ కాపాడబడుదురు. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడైన యేసయ్య న్యాయమును ప్రేమించు దేవుడని ఈరోజు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. మన దేవుడు న్యాయకర్త, ఆయన న్యాయముగా సమస్తాన్ని జరిగించు దేవుడు కనుక ఆయన న్యాయమునే ప్రేమిస్తాడు, అన్యాయాన్ని ప్రేమించే దేవుడు కాదు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఏలయనగా మన దేవుడు, మనము సేవించుచున్న యేసయ్య న్యాయముగా ప్రేమించుచున్న దేవుడు కనుక ఆయన తన భక్తులను వీడువడు. ఆమేన్. హల్లెలూయా. అదే ఆయన దృష్టిలో న్యాయం. యేసయ్య దృష్టిలో న్యాయం ఏంటంటే తన యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వాళ్ళని విడిచిపెట్టకుండా ఉండడమే ఆయన దృష్టిలో న్యాయము. వారెన్నటికీ కాపాడబడుదురు. యేసయ్య ఎప్పుడు న్యాయమును ప్రేమించే దేవుడు కనుక ఆయన తన భక్తుల్ని కాపాడతాడు, ఆయన భక్తుల్ని విడిచిపెట్టడు, తన భక్తుల్ని ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడనేదే ఈరోజు వాక్య సారాంశము. ఈ వాక్యము విశ్వసించి అందరు నాతో కలిసి చెప్పండి. ఏలయనగా యేసయ్య న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటికీ కాపాడబడుదురు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య మనందరినీ విడిచిపెట్టడు, ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు. అదే ఆయన దృష్టిలో న్యాయం. ఆయన న్యాయమును ప్రేమించే దేవుడు కనుక తన యందు భయము భక్తి కలిగిన ప్రతి ఒక్కరిని ఆయన విడిచిపెట్టిన దేవుడు, కాపాడే దేవుడు, తోడుండే దేవుడు. ఈరోజు వాక్య సారాంశం అదే. యేసయ్య తన భక్తుల్ని, తన యందు భయభక్తులు గల వారిని విడిచిపెట్టడు. విడువని దేవుడు మన యేసయ్య, తోడుగా ఉండే దేవుడు. ఏం చేస్తే మన జీవితాలు దేవుని దృష్టిలో ఏ విధంగా నడుచుకుంటే, దేవునితో ఏ విధంగా సహవాసం చేస్తే, దేవుని యందు భయభక్తుల్లో ఏ విధంగా నడుచుకున్నట్లయితే, ఏ విధంగా జీవిస్తే యేసయ్య తోడుగా ఉంటాడో అనే విషయాల్ని కొంతమంది భక్తులను, కొన్ని వాక్యాలను వాక్యాధారంగా చూద్దాం. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా యేసయ్య తన యందు భయభక్తులు గల వారిని విడిచిపెట్టడు. మొదటిగా ఏంటంటే దేవుని యందు భయము భక్తి కలవారిని విడిచిపెట్టడు. రెండవదిగా ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఈ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడిచిపెట్టకుండునట్లు నీ పాలెములో పరిశుద్ధముగా ఉండవలెను. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు విడిచిపెట్టని దేవుడు. తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన ఖచ్చితంగా విడువడు, ఎడబాయుడు, తోడుగా ఉంటాడని తెలియజేస్తున్నాడు. మనము మన దేవుడైన యేసయ్య, మనం సేవించిన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం ఏం చేస్తే, ఏ విధంగా ఉంటే మనల్ని విడిచిపెట్టంటే దేవుడు పరిశుద్ధంగా ఉండాలి. ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి ఆయన విడువకుండునట్లు నీ పాలెములో నువ్వు పరిశుద్ధముగా ఉండుము. దేవుడు మనల్ని విడిచిపెట్టడు, మనల్ని ఎప్పుడు తోడుగా ఉంటాడు, కాచి కాపాడుతాడు. అదే ఆయన దృష్టిలో న్యాయంగా ఉంటుంది. దేవుడు న్యాయమును ప్రేమించువాడు, తన భక్తులను ఆయన విడిచిపెట్టడు, కాపాడుతాడని తెలియచేసి ఉన్నాడు. ఏం చేస్తే ఆయన విడిచిపెట్టంటే మొట్టమొదటిగా నువ్వు పరిశుద్ధముగా ఉండాలి. అదే ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఆయన నీలో అసహ్యమైనది ఏమైనా చూచి ఆయన విడిచిపెట్టకుండా వెళ్ళిపోకుండా ఉండటానికి నువ్వు కూడా పరిశుద్ధముగా ఉండమని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకొచ్చిన కన్నీళ్ళలో కానీ, మనకొచ్చిన ఇరుకుల్లో కానీ, మనకొచ్చిన ఇబ్బందుల్లో కానీ, మనకున్న శోధనలో కానీ మనం మాట్లాడే మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు లేడు, దేవుడు నాకు తోడుగా లేడు, దేవుడు తోడుగా ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు,
నా జీవితంలో ఎందుకు ఈ శోధనలు, నా జీవితంలో ఎందుకు ఈ బాధలు? దాదాపుగా పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర క్షేమంగానే ఉన్నానేమో, కానీ ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో ఆ రోజు నుంచి నా జీవితం అంతా మారిపోయింది. ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాము. లేదా నేను కొంతకాలం నుంచి నా జీవితం అన్నీ కష్టాలే, కొన్ని సంవత్సరాల నుంచి నా జీవితంలో అన్నీ కన్నీరు గడిపిన రోజులే, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు విడిచిపెట్టని దేవుడు. ఆయన విడిచిపెట్టకుండా ఉండటానికి దేవుడు సెలవిస్తున్నాడు. ఎలా అనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు. ఎందుకు ప్రేమిస్తాడంటే ఆయన భక్తులు విడివడు, అదే ఆయన దృష్టిలో న్యాయం. ఇంకా వాళ్ళని కాపాడతాడు, అదే యేసయ్య దృష్టిలో న్యాయం. యేసయ్య న్యాయంగా ఉంటాడు, కానీ నువ్వు ఏ విధంగా ఉండాలి తెలుసా? నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఆమె చెప్పు గట్టిగా, ఆమె హల్లెలూయా. ఆయన న్యాయం ప్రేమిస్తాడు, ఆయన న్యాయంగానే ఉంటాడు, నువ్వు పరిశుద్ధంగా ఉన్నా లేదా? అందుకే ఇక్కడ కరెక్ట్గా యెహోవా దేవుడే మాట్లాడతాడు మోషేతో. ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడిచిపెట్టుకున్నట్లు నీవు పరిశుద్ధముగా ఉండవలెను. అని జీవితాల్లో ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా దేవుని వెంటనే మాట అనేయకూడదు. దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనకూడదు. ముందు మన జీవితంలో ఉన్న కళంకమైన దాన్ని తీసివేయాలి, ఆ పాపాన్ని నువ్వు తీసేయాలి. దేవునికి అసహ్యమైనది నీలోంచి తీసేయి, అప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టాడు. అదే తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన నీలో ఏదైనా అసహ్యమైనదని చూస్తే ఏం చేస్తాడు? నీలో అసహ్యమైనది ఉంది, దేవునికి వ్యతిరేకమైన క్రియ నీలో ఉంది, దేవునికి నచ్చనిది ఏదో నువ్వు చేస్తున్నావు, దేవునికి ఇష్టమైనది ఏదో నువ్వు చేస్తున్నావు, దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు జీవించట్లేదు, దేవునికి అనుగుణంగా నువ్వు జీవించట్లేదు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. దాని అర్థం ఏంటో తెలుసా? నీలో అసహ్యమైనది ఏమైనా ఉందా, దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అదే తెలియజేస్తున్నాడు. ఆయన నీలో అసహ్యమైనది ఏదైనా చూచాడా, ఆయన విడిచిపెట్టకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఆయన ఏ విధంగా ఉన్నాడా ఆ విధంగా నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధముగా ఉండాలి. అసహ్యమైన క్రియలు ఏవి చేయకూడదు, దేవునికి వ్యతిరేకమైన క్రియ ఏది చేయకూడదు. ఆయన మాటకి, ఆయన యొక్క వాక్యానికి అనుగుణంగానే జీవించాలి, ఆజ్ఞలకు అనుగుణంగా జీవించాలి, ఆయన కట్టడలకు అనుగుణంగా జీవించాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించావా, దేవుడు నిన్ను విడిచిపెట్టు. ఆయన నిన్ను విడిచిపెట్టకుండా ఉండాలంటే నీలో అసహ్యమైంది నువ్వు ముందు తీసేసుకోవాలి. యేసయ్య నన్ను విడిచిపెట్టేసాడు అంటానికంటే ముందు ఏం చేయాలి తెలుసా? యేసయ్యకు అనుగుణంగా జీవించాలి. నువ్వు యేసయ్యకు అనుగుణంగా జీవించిన తర్వాత ఆ మాట నీలోంచింది దేవుడు రానివాడు. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అన్న మాట రాదు. ఎందుకని తెలుసా? ఆయన తోడుగా ఉంటాడు. నీలో అసహ్యమైంది ఏమైనా ఉంటే తీసుకోలేదా ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోకుండా ఉండాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. అదే తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటగా ఆయన యందు భయభక్తులు గల వారికి దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు ఎల్లప్పుడూ కాపాడతాడని తెలియజేస్తాడు. రెండవదిగా ఏ విధంగా ఉండాలి తెలుసండి? మనం పరిశుద్ధముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ విధంగా ఉండాలండి? పరిశుద్ధముగా ఉంటే ఖచ్చితంగా ఆయన విడిచిపెట్టడు. మూడవదిగా చూద్దాము, ద్వితీయోపదేశకాండము 4:30-31 ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలిగినప్పుడు అంచె దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన యెడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలండి ఇప్పుడు? దేవుని తట్టు తిరగాలి. మూడవదిగా ఏం చేయాలి తెలుసా? దేవుని తట్టు తిరగాలి. మొట్టమొదటిగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి, అప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. తర్వాత పరిశుద్ధముగా జీవించాలి, అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మూడవదిగా దేవుని తట్టు నువ్వు తిరిగిన యెడల దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టడు, తోడుగా ఉంటాడని ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది అయితే దేవుని తట్టు తిరుగుతారో, ఎంతమంది అయితే దేవునికి ప్రార్థన చేస్తారో, ఎంతమంది అయితే దేవుని సన్నిధికి వస్తారో, ఎంతమంది అయితే దేవుని సన్నిధిలో మోకరిస్తారో, ఎంతమంది అయితే దేవుని సన్నిధిలో అంగలారుస్తారో, ఎంతమంది అయితే ఘోషాడతారో, ఎంతమంది అయితే ఆయన ఆరాధిస్తారో, ఎవరైతే విశ్వాసం కలిగి దేవుని సన్నిధికి వస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా దేవుడు విడిచిపెట్టని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్ చెప్పగలిగా. ఆమేన్, హల్లెలూయా. దేవుని తట్టు తిరిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, దేవుని విడిచిపెట్టే వాళ్ళే ఎక్కువ. దేవుని తట్టు తిరిగిన ఎడల, దేవుని యొక్క మాట విన్ని ఎడల ఆయన నిన్ను విడిచిపెట్టడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కనికరం గల దేవుడు అంట. ఆమేన్ చెప్పగట్టుగా. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు యేసే కనికరం గల దేవుడు, ఆయన కృప చూపే దేవుడు, మన ఎడల ప్రేమ చూపే దేవుడు, మన ఎడల జాలి కలిగిన దేవుడు, మనకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు, మనకు తోడండే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మన ఎడల తన వాత్సల్యము అనునిత్యం చూపించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా.
కృప వెంబడి కృప పంపించే దేవుడు మన దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరుడు. ఆయనకు సమస్తము సాధ్యము కనుక ఆయన్ని విశ్వసించి ఆయన తట్టు తిరిగి పరిశుద్ధముగా జీవించిన ఎడల నిన్ను విడిచిపెట్టనని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధికి ఏ ప్రతికూల పరిస్థితిలో వచ్చినప్పటికీ దేవుని సన్నిధిలో ఖచ్చితంగా నువ్వు మోకరించి ఆయనకి నీ యొక్క స్థితిని తెలియచేసినట్లయితే యేసయ్య కనికరము గల దేవుడు కనుక నిన్ను విడిచిపెట్టడు, చెయ్యి విడువడు అని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా ఏం చేయాలండి? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి, అప్పుడు దేవుడు విడిచిపెట్టని దేవుడు. రెండవదిగా పరిశుద్ధముగా ఉండాలి, అప్పుడు దేవుడు విడిచిపెట్టడు. మూడవదిగా దేవుని తట్టు తిరగాల, అప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆమేన్, హల్లెలూయా. ఆదికాండం 12:1 యెహోవా నీవు లేచి నీ దేశం నుంచి నీ బంధువుల వద్ద నుంచి బయలుదేరము. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడో, ఎప్పుడైతే అబ్రహామును పిలుచుకున్నాడో, నువ్వు ఎక్కడున్నావు అక్కడి నుంచి లే అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నావు అలా లే అన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు అక్కడి నుంచి సడన్గా లేచి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు అబ్రహాము విధేయత కలిగి వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నాలుగోదిగా ఏం కలిగి ఉండాలి మనకు తెలుసా? దేవుని ఎడల విధేయత కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. విధేయత ఉండాలి ఖచ్చితంగా. అబ్రహామును దేవుడు పిలుచుకున్నప్పుడు అంతకుముందు దేవుడికి తెలియదు అబ్రహాముకి. ఆ పిలుపుకు లోబడ్డాడు. ఎంత విశ్వాసం కదండి. మొట్టమొదటిగా ఆ పిలుపుకు విన్నాడు. నువ్వు చేస్తున్న పని విడిచిపెట్టే అన్నట్లు, నువ్వు చేస్తున్న ఆ వ్యాపారాన్ని విడిచిపెట్టే అనవచ్చు, నువ్వు జీవించిన ఆ దేశాన్ని విడిచిపెట్టు అంటున్నాడు. నువ్వు ఉన్నావు కదా ఇంట్లో, ఆ ఇంట్లోంచి బయటకు వచ్చే అంటున్నాడు. అయినప్పటికీ అబ్రహాం ఏం చూపించాడు తెలుసా? విధేయత చూపించాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఆ విధేయత మనకు కూడా ఉండాలా. దేవుని యొక్క మాట ప్రకారం అబ్రహాము జీవించాడు కనుక, దేవుడి యొక్క పిలుపు ప్రకారము ఆ పిలుపుకు లోబడ్డాడు కనుక, దేవుడు ఏ మాట చెప్తే దాని ప్రకారం జీవించాడు కనుక, దేవుడు ఏ చోటు చూపిస్తే ఆ ప్రాంతానికి అబ్రహాము వెళ్ళాడు కనుక, గుడారాల్లోనే జీవిస్తూ దేవుని కోసం ఎదురు చూస్తూ, దేవుని యొక్క వాక్యం కోసం ఎదురు చూస్తూ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్పిద్దో ఆ ప్రాంతాన్ని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక, విధేయత కలిగి ఉన్నాడు కనుక అబ్రహామును దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఆమె చెప్పగలిగా. మరి విధేయత నీకుందా? దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు, విధేయత కలిగి ఉన్నావా? ఆమేన్, హల్లెలూయా. విధేయత కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమెన్ చెప్పు గట్టిగా. దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. అబ్రహాము ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాడో, పిలిచినప్పుడు ఎలా ఉన్నాడో అబ్రహాం పరిస్థితి అయితే తెలియదు, కానీ పిలిచిన తర్వాత, పిలుపుకు విధేయత చూపించిన తర్వాత అబ్రహాము ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళినట్లు మనం చూడగలం. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడాయను. ఆ వాక్యాన్ని కూడా చూద్దాం ఒకసారి. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడాయను. ఆమేన్, హల్లెలూయా. 24వ అధ్యాయం ఆదికాండం 1 అన్ని విషయములను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఆమేన్, హల్లెలూయా. అబ్రహామును పిలుపుకు విధేయత చూపించాడు కనుక అబ్రహామును దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడయ్యాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము అన్ని విషయములోనూ యెహోవా ఆశీర్వదించాడు. అయినప్పటికీ ఒకానొక రోజు అబ్రహామును పిలిచి, ఇదిగో నీకు ఒక్కగానొక కుమారుడైన, అనగా నువ్వు ప్రేమించున్న ఇస్సాకును మొరియా దేశం తీసుకెళ్ళి ఒక పర్వతం మీద బలర్పించు అంటే ఏం చేశాడు తెలుసా? అబ్రహాము వెంటనే తీసుకెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. అతి విధేయత. ఆమె చెప్పు గట్టిగా. అతి విధేయత అంటే ఆమేన్, హల్లెలూయా. రోడ్డు మీద ఉన్న స్థితిలో కానీ, లేని స్థితిలో కానీ, తినటానికి తిండిలేని స్థితిలో కానీ విధేయంగా దేవుని సన్నిధికి వచ్చేసి దేవుని యొక్క కనికరం చప్పున, కృప చప్పున చాలా మంది ఉండేవాళ్ళు అయిపోయిన తర్వాత, లేదా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఏం మర్చిపోతారు తెలుసా? దేవుని ఎడల విధేయత మర్చిపోతారు. ఆమేన్, హల్లెలూయా. విధేయత మర్చిపోతారు. వాళ్ళ యొక్క స్థితి, వెనకటి స్థితి అంతా మర్చిపోతారు. దేవుడు చేసిన మేలు మర్చిపోతాడు. తనకు చూపించిన కృపను మర్చిపోతాడు. ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి వెళ్ళాడో, ఎవరు తీసుకెళ్లారన్న విషయం మర్చిపోతారు. విధేయత చూపించరు. ఆమేన్, హల్లెలూయా. విధేయత కలిగి ఉండాలా. అబ్రహాము ఒంటరి అయినప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, నేను చూపించి దేశం వెళ్ళు అన్నాడు. తర్వాత అబ్రహాము దేవుడు విధేయత చూపించి పిలుపుకు లోపడ్డాడు గనక ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. వెండి బంగారం ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు, పనివాళ్ళు ఇచ్చారు, అన్ని విషయాల్లో ఆశీర్వదించారు. కుమారులు లేకపోతే కుమారులు ఇచ్చాడు. అయినప్పటికీ దేవుడు వెంటనే నీ కుమారుని తీసుకెళ్ళి మొరియా పర్వతం మీద దహన బలిగా అర్పించానగానే విధేయత చూపించాడా లేదా? అది విధేయత. ఆమేన్, హల్లెలూయా. ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయిన తర్వాత, మంచి వ్యాపారాలు ఇచ్చేసిన తర్వాత, వ్యవసాయం సరిగా లేనప్పుడు, వ్యవసాయం మంచిగా ఉన్నతమైన స్థితి ఇచ్చిన తర్వాత, ఏ ఉద్యోగం లేనప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చిన తర్వాత దేవుని సన్నిధికి రావడానికే విధేయత చూపించమ్మా. కొన్నిసార్లు కొన్ని స్టేట్మెంట్లు కూడా వింటాం.
ప్రార్థన మాకు కలిసి రాలేదని కూడా అంటారు. చాలా మంది అంటూ ఉంటారు, సన్నిధికి రావాల్సిన అవసరం మాకు లేదండి, మా ఆయన ఒప్పుకోవట్లేదు, మా అత్తగారు ఒప్పుకోవట్లేదు, మా బంధువులందరూ మమ్మల్ని వెలేస్తున్నారు, మా బంధువులందరూ మమ్మల్ని ఒప్పుకోవట్లేదు. లేని స్థితిలో ఈ దేవుడు కావాలి, కానీ ఒక ఉన్నతమైన స్థితికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధికి రావటానికే నువ్వు విధేయత చూపించిన యొక్క విశ్వాసి అయితే ఒకసారి దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు అయితే ప్రార్థన కలిసి రావట్లేదు కూడా అని అంటూ ఉంటారు. ఏం చెప్తారండి? ప్రార్థన అంట కలిసి రావట్లేదంట. ప్రార్థన కలిసి రాకపోవటాలు ఉండవండి. ప్రార్థన కలిసి రాకపోవటము, ప్రార్థన పెట్టించుకోవడం కలిసి రాకపోవటము, దేవుని యొక్క సన్నిధికి రావటము కలిసి రాకపోవటము, దేవుని సన్నిధిలో ఎదగటం కలిసి రాకపోవటము, పాటలు పాడడం కలిసి రాకపోవటం, అలాంటివి ఏమి ఉండవు. దేవుని సన్నిధికి వచ్చి సజీవుడైన యేసయ్యను నమ్ముకున్న తర్వాత, దేవుని తట్టే తిరిగిన తర్వాత, దేవుని యందు భయభక్తులు కలిగిన తర్వాత అబ్రహాముని ఏ విధంగా ఆశీర్వదించాడో అదే విధంగా ఒక ఉన్నతమైన స్థితి దేవుడు ఇస్తాడు తప్పించి. అంతేగాని నువ్వు మరలా తిరిగి వెనక్కి వచ్చే పరిస్థితి చూడు. మనము దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుడిని నమ్ముకున్న తర్వాత ఆశీర్వదించబడిన వాళ్ళు, తెప్పించబడిన వాళ్ళు చూడగలమంటారా? చూడలేము. ఎందుకంటే దేవుని యందు విధేయత కలిగి ఉంటే ఖచ్చితంగా ఉన్నతమైన స్థితి ఇస్తాడు. దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా విధేయత చూపిస్తున్నావా? అబ్రహాం విధేయత చూపించాడు, ఉన్నతమైన స్థితినిచ్చాడు. తన వంశాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, అది విధేయత. ఆమేన్, హల్లెలూయా. అంత విధేయత చూపించాడు గనక తన వంశంలో పుట్టిన యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడు. ఇజ్రాయేలుగా ఆయన ఒక ఉన్నతమైన స్థితికి, ఒక దేశాన్ని నెలకొల్పాడు దేవుడు, అది విధేయత. అబ్రహాము విధేయత చూపించాడు గనక ఉన్నతమైన స్థితే ఇచ్చాడు దేవుడు. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో, విధేయత కలిగి ఉంటారో, ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుని అనుసరిస్తారో ఆ ఖచ్చితంగా వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటారు. విధేయత కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ఏం కలిగి ఉండాలి చెప్పండి? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. రెండవదిగా పరిశుద్ధముగా జీవించాలి. మూడవదిగా దేవుని తట్టు తిరగాలి. నాలుగవదిగా విధేయత కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలుచుకున్నప్పుడు విధేయత చూపించాడు. చూపించి దేశం వెళ్ళమన్నాడు, అక్కడ ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. దాని తర్వాత కూడా నీ ఒకగాని ఒక కుమారుణ్ణి నువ్వు నాకు దహన బలిగా అర్పించంటే విధేయత చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నాకు కలిసి రాలేదని చెప్పలేదు, ప్రార్థన నాకు కలిసి రాలేదని చెప్పలేదు, ప్రార్థన చేయటం కలిసి రాలేదని చెప్పలేదు, సన్నిధికి రావటం కలిసి రావట్లేదని చెప్పలేదు. అబ్రహాము వెంటనే దేవునికి విధేయత చూపించాడు. అందుకే ఉన్నతమైన స్థితిని దేవుడు ఇచ్చాడు. ఆమె చెప్పగట్టిగా విధేయత చూపించాలా? నువ్వు విధేయత చూపిస్తున్నావా? ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, విధేయత కలిగి ఉన్నావా? దేవుని ఎడల భయం భక్తులు కలిగి ఉన్నావా? ప్రార్థనకి వ్యతిరేకంగా జీవిస్తున్నావా? ఒకసారి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను పరీక్షించుకో, పరిశోధించుకో. దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడుతున్నాడని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఓర్పు సహనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? ఓర్పు సహనం కలిగి ఉండాలి. దేవుని యొక్క బిడ్డలు ఏ విధంగా జీవించాలంటే ఓర్పు సహనం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. దానికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే యోసేపు భక్తుడినే చెప్పుకోవాలి. ఓర్పుకు ఉదాహరణ యోసేపు, సహనానికి ఉదాహరణ యోసేపు. ఆమేన్, హల్లెలూయా. ఓర్పు కలిగి ఉన్నాడు గనక ఎప్పుడో చిన్ననాడిచ్చిన దేవుడిచ్చిన ఆ కళను ఏం చేశాడు తెలుసా? ఎంత ఓర్పు లేకపోతే ఎప్పటికో దేవుడు ఆ కళను నెరవేర్చాడు. అంత ఓర్పు నువ్వు కూడా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అంత సహనం నువ్వు కూడా చూపించాలి. ఆమేన్, హల్లెలూయా. ఓర్పు సహనం కలిగి ఉన్న వాళ్ళని భక్తుల్ని దేవుడు విడిచిపెట్టడు అని తెలియచేస్తున్నాడు. ఓర్పు సహనం కలిగి ఉన్న వాళ్ళని దేవుడు విడిచిపెట్టడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు, తోడుగా ఉంటాడు. విడువను నేను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒక వాక్యం చూద్దాము. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనము. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరం మందు 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క భక్తుడే. ఆ దేశంలో కరువు వచ్చేసినప్పుడు వెంటనే దేవుడు పిలుపు మేరకు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు. అన్యుల దేశం వెళ్ళారు, గెరారు ప్రాంతం వెళ్ళాడు. అబీమెలెకు ఆ దేశానికి వెళ్ళమని చెప్పాడు. ఫిలిస్తీన్ల దేశం, అక్కడ వెళ్ళమనగానే అక్కడికి వెళ్ళాడు. అన్యుల దేశంలో ఇస్సాకు విత్తనం వేసి ఆ సంవత్సరమే 100 ప్రతిఫలం పొందుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆ మనుషుడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందాడు. అంటే నిదానంగానే దేవుని భక్తులు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ ఉంటారనేదే దేవుని యొక్క వాక్య సారాంశం. ఆమేన్, హల్లెలూయా. ఇలా నమ్ముకోగానే అలా కోటీసులు అయిపోరు. మనుషుడు గొప్పవాడగు వరకు క్రమక్రమముగా దేవుని యొక్క భక్తులు క్రమక్రమముగా ఉన్నతమైన స్థితికి దేవుడు అప్పుడు దాకా నువ్వేం కలిగి ఉండాలి తెలుసా? ఓర్పు కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పు గట్టిగా. ఓర్పు సహనం కలిగి ఉన్నావా? నువ్వు క్రమక్రమంగా దేవుడు అభివృద్ధి పరుస్తాడు. దాని తర్వాత ఆ గెరారు వాసులు లేదా అబీమెలెకు కూడా అసూయ పొందాడు. ఇదిగో నువ్వు వేరే దేశం నుంచి మా దేశం వచ్చి మాకంటే గొప్పవాడైపోతున్నావు కనుక ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని అనగానే అక్కడి నుంచి మళ్ళీ వేరే ప్రాంతం వెళ్ళాడు, గెరారు లోయలోకి వెళ్ళాడు.
వెళ్ళాడు. అక్కడ కూడా తన తండ్రి తోయించిన బావిలన్నీ తోయించగానే మళ్ళీ జలాలు పడంగానే అది కూడా లాగేసుకున్నారు. అప్పుడు ఓర్పు సహనమే కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఆ ప్రాంతం నుంచి బెర్షెబాకు కూడా వెళ్ళాడు. అప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. అంత సహనము కలిగి ఉన్నాడు గనక దేవుడు 100 ప్రతిఫలం పొందుకునేటట్టు చేశాడు. దేవుని సన్నిధికి వచ్చిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కూడా ఓర్పు సహనము కలిగి ఉండాలి. ఆమె చెప్పి గట్టిగా, ఓర్పు సహనము కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనాన్ని విసర్జించాలి, దేవుని తట్టు తిరగాలి. మత్తయి సువార్త 18:4 కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోకములో గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టకుండా ఒక ఉన్నతమైన స్థితికి రావాలంటే ఏం చేయాలి తెలుసా? నిన్ను తగ్గించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని ముందు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత ఏం చేయాలి? మనం తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. పరలోకంలో గొప్పవాళ్ళు అవుతాం. మత్తయి సువార్త 23:12 కూడా అదే మాట సెలవిచ్చి ఉన్నాడు. తను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును. వాక్యం కూడా చూడన్నా, తను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడు. అదే జీవిత పరమార్థం అని చెప్పుకోవచ్చు. ఏ స్థితిలో ఉన్నావు, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు అనుగుణంగా జీవించాలి, దేవునికి విధేయత చూపించాలి. యోహాను సువార్త 1:26 ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను పాత్రుడను కాను. అది తగ్గింపు. యేసయ్య చెప్పులు విప్పటానికి కూడా నేను పాత్రని కాదు అని ఒక భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కూడా ప్రవక్తే, ఆయనకు కూడా శిష్యులు ఉన్నారు. ఆయన కూడా దేవుని యొక్క మార్గాన్ని సరళం చేయటానికే వచ్చాడు, దేవుని యొక్క త్రోవను సరళం చేయటానికి వచ్చాడు. ప్రజలందరినీ దేవుని తట్టు తిప్పుతూ బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. అయినప్పటికీ యేసయ్య గురించి మాట్లాడితే ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో నేను యేసయ్య చెప్పులు వారు విప్పుటకైనా నేను పాత్రుడను కాను అని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తగ్గింపు జీవితం నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు, నిన్ను విడిచిపెట్టనే దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 3:32 యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. అంటే నీవే విధంగా జీవించాలా? యథార్థముగా జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం కూడా విశ్వసించి నాతో కలిసి చెప్పండి. యథార్థవంతులకు యేసయ్య తోడుగా ఉండును. అది యేసయ్య విడిచిపెట్టకుండా ఉండాలంటే నీలో ఏముండాలి తెలుసా? యథార్థత ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. 18వ కీర్తన 25 దయగల వారి ఎడల యేసయ్య దయ చూపించే దేవుడు. యథార్థవంతుల ఎడల దేవుడు యథార్థంగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు యథార్థంగా జీవించావా? యథార్థంగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావా? యథార్థంగా నీ యొక్క బాటు ఉందా? యథార్థంగా దేవుని విడిచిపెట్టకుండా ఉన్నావా? యథార్థత నీ జీవితంలో ఉందా? దేవుడు కూడా నీ ఎడల యథార్థంగా ఉంటాడంట. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని యొక్క శక్తి. 11వ కీర్తన 7 ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేచెదరు. ఆమేన్, హల్లెలూయా. యథార్థవంతులు దేవుని చూస్తారు, యథార్థవంతులు దేవుని యొక్క ముఖాన్ని చూస్తారు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. ఉదాహరణకి చెప్పుకోవాలంటే మోషే ప్రవక్త యథార్థంగా జీవించాడు. అందుకే దేవుడు ముఖాముఖిగా మాట్లాడడమే కాదు తెలుసా, మోషే దేవుని చూసే గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. అంత యథార్థంగా జీవించకపోతే, తను ఏమి ఆశించకుండా జీవించకపోతే, మోషే యొక్క మాటకి ఇప్పుడు అడ్డం చెప్పలేదు తెలుసా? దేవా నిన్ను చూడాలంది, నీతో మాట్లాడడం మాత్రమే కాదు, ఐ వాంట్ టు సీ యూ. ఒక్కసారి నీ యొక్క ప్రత్యక్షత నా కంట్లోకి చూపించానగానే దేవుడు వెంటనే మోషే యొక్క కోరిక తీర్చాడు. యథార్థంగా జీవిస్తే మోషేలాగా దేవుని చూసే గొప్ప భాగ్యాన్ని పొందుకుంటాము. యథార్థంగా నువ్వు జీవిస్తే దేవుడు నేను ఖచ్చితంగా హెచ్చిస్తాడు. యథార్థవంతుల ఎడల దేవుడు యథార్థంగా ఉంటాడని చెప్తూ ఉన్నాడు. దేవుని తట్టే తిరిగిన ఎడల దేవుడు ఖచ్చితంగా నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని చెప్పగలం. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఊజు దేశంలో యోబు అని భక్తుడు ఉన్నాడు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకున్నవాడు, విడిచిపెట్టినవాడు. అందుకే దేవుడు యోబుకి ఏమి ఇచ్చాడు తెలుసా? 2 ప్రతిఫలం ఇచ్చాడు, 2 ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆమేన్, హల్లెలూయా. యథార్థంగా జీవిస్తే 2 దీవెన నీకు ఇస్తాడు. ఆమేన్ చెప్పు. యథార్థంగా జీవిస్తే 2 ప్రతిఫలాన్ని నీకు ఇస్తాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. యథార్థంగా జీవిస్తే 2 ఆశీర్వాదాలు, 2 ప్రతిఫలాలు, దీవెన, ఆశీర్వాదము, ఏ లోటు లేకుండా ఏం కావాలో సమృద్ధినిచ్చే దేవుడు మన యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. 37వ కీర్తన 25 నేను చిన్నవాడినై ఉంటుని, ముసలివాడివై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచిందయలేదు. ఆమేన్, హల్లెలూయా. భక్తుడైన దావీదు మాటలు పలుకుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏ విధంగా జీవించాలంటే
నీతిమంతుడిగా జీవించాలి, నీతిగా జీవించాలి. నీతిమంతుడిగా జీవించినట్లయితే ఖచ్చితంగా యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. యథార్థంగా జీవించాలి, నీతిగా జీవించాలి. అందుకే భక్తుడైన దావీదు ఒక మంచి అనుభవపూర్వకంగా ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నేను చిన్నవాడిని అయ్యాను, ఇప్పుడు ముసలోడు అయిపోయాను, అయినప్పటికీ నీతిమంతులు విడిచిపెట్టబడుటయు వారి యొక్క సంతానము భిక్షమెత్తుటయు నేను చూసి ఉండలేదు. ఆమె చెప్పగట్టిగా దేవుని యొక్క భక్తులు దేవుడు విడిచిపెట్టడనే ఈ యొక్క వాక్య సారాంశము. నువ్వు నీతిగా జీవించినట్లయితే, నీతిగా బ్రతికినట్లయితే నీ కుటుంబాన్ని ఖచ్చితంగా క్షేమాన్ని ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీతిమంతులు విడిచిపెట్టబడ్డం చూడలేదు, అంత మాత్రమే వారి సంతానము భిక్షమెత్తుకునే స్థితి దేవుడు ఇవ్వడు. ఎందుకంటే వీరి యొక్క ప్రార్థన వారిని కాపాడిద్ది గనక, ఈ విజ్ఞాపన వారిని కాపాడిద్ది గనక, నీ యొక్క అంగలార్పు నీ యొక్క పిల్లలకు తోడు ఉంటది కనుక. అందుకే దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, భక్తుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు, ఇదిగో నేను చిన్నవాడిని అయి ఉంటాను, ఇప్పుడు ముసలోడైపోయాను, అయినప్పటికీ నీతిమంతులు విడివబడతాయో వారి యొక్క సంతానము భిక్షమెత్తబడతాయో నేను చూసి ఉండలేదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని నమ్ముకుంటే అది నీ కుటుంబానికి దీవెన, నువ్వు దేవుని నమ్ముకుంటే అది నీ పిల్లలకు ఆశీర్వాదము. దేవుని సన్నిధికి వస్తే నీ కుటుంబం దీవించబడుద్ది, దేవుని సన్నిధికి వస్తే నీ పిల్లల తరతరాలు వర్ధిల్లింపజేస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నీతిగా జీవించాలా. అబ్రహాము ఏ విధంగా నీతిమంతుడని పిలువబడ్డాడో అదే విధంగా మనం కూడా నీతిగా జీవించాలి. అప్పుడు దేవుడు విడిచిపెట్టడంట, భిక్షమెత్తే స్థితి ఇవ్వడంట. తల్లిదండ్రుల ప్రార్థన ఎప్పుడు తోడుగా ఉంటుంది, పిల్లల్ని విడిచిపెట్టదు, వాళ్ళకి సహాయం చేస్తుంది. వారి యొక్క భక్తి నీ పిల్లలకి మార్గంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టడు, నిన్ను మాత్రమే కాదు నీ పిల్లల తరతరాలను విడిచిపెట్టను అని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, నా తర్వాత నా పిల్లల పరిస్థితి ఏంటి, నేనే ఉన్నాను, నేనుంటేనే చూసుకోగలను, నేనుంటేనే నా పిల్లలు పరిస్థితి బాగుంటూ ఉంది, నేను వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లల పరిస్థితి ఏంటి, లేదా వాళ్ళ యొక్క గతి ఏంటి అని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. నీతిమంతులు విడవబడ్డాయో వారి యొక్క సంతానం భిక్షమెట్టబడ్డాయో ఐ నెవర్ సీన్. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని యొక్క గొప్పతనం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్ముకున్నావు గనక నీ యొక్క ప్రార్థన అంగలార్పు నీ కుమారులకి కుమార్తెకి తోడుగా ఉంటుంది. ఉదాహరణగా చెప్పుకోవాలంటే సొలొమోను రాజు, దావీదు యొక్క కుమారుడు సొలొమోను రాజు దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. చివరి దినాల్లో దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. అప్పుడు దేవుడు మాట్లాడేది తెలుసా, నా కుమారుడైన దావీదుని బట్టి నువ్వు బ్రతికుండగా నీ సింహాసనాన్ని నేను తీసుకొని కానీ నీ తన్నంతరం మాత్రము అది తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది మర్చిపోడు. ఎవరిని మర్చిపోలేదు దేవుడు, చెప్పాలి, ఎవరిని మర్చిపోలేదు. భక్తుడైన దావీదు మర్చిపోలేదు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను కూడా దేవుడు మర్చిపోడు, నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టడు. నీకు మాత్రమే కాదు, దేవుడు ఎవరికి కూడా తోడుంటాడు తెలుసా, నీ కుమారులకి నీ కుమార్తెలకి ప్రతి ఒక్కరికి తోడుంటాడని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత ఏషేబు తర్వాత వారి యొక్క సంతానాన్ని దీవించుకుంటూ వెళ్ళాడు, ఆశీర్వదించుకుంటూ వెళ్ళాడు. ఇప్పటికీ ఇజ్రాయేలు దేశాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఆమె చెప్పు గట్టిగా 116వ కీర్తన 6వ వచనం, యెహోవా సాధువులను కాపాడువాడు. ఆమె చెప్పు గట్టిగా. ఈ వాక్యం కూడా విశ్వసించి నాతో కలిసి చెప్పు, యేసయ్యా సాధువులను కాపాడువాడు. అంటే దీనంగా ఉండాలా, అంతే కదండి. సాధువుగా జీవించడం అంటే దీనుడై జీవించాలా. ఒక ఉన్నతమైన స్థితి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా, దీనంగానే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకెళ్ళను అని చెప్పే స్థితిలో నువ్వు ఉండాలా. సాధువుగా జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా విడిచిపెట్టడు, ఒంటరైపోయిన దేవుడు విడిచిపెట్టడు. ఒక ఉదాహరణ చూపిస్తాను నేను మీకు. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం. ఏశావు వేటాడు అందు నేర్పరియాయి అరణ్యవాసిగా ఉన్నాడు. యాకోబు మాత్రము సాధువై గుడారములో జీవించాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు వాక్యం అదే, సాధువులను యెహోవా కాపాడును. యాకోబు ఏ విధంగా జీవించాడంటే సాధువుగా జీవించాడు. అందుకే యాకోబు తనకు అన్నకు రావాల్సిన ఆ దీవెన తండ్రి దగ్గరికి వెళ్ళి తీసేసుకున్న తర్వాత యాకోబుని ఏశావు చంపేద్దామని చూస్తూ ఉన్న పరిస్థితుల్లో తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో పద్దనారం బయలుదేరాడు. సిరియా వాడైన లాబాను ఇంటికి వెళ్దాం అనుకున్నాడు. అప్పుడు తనకు తెలియని ప్రదేశాన్ని ఒంటరిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అరణ్యంలోకి వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. అరణ్యంలో దుష్ట మృగాల భయం ఫస్ట్, తర్వాత అరణ్యంలో తన అన్న వచ్చేస్తాడేమో శత్రు భయం, అరణ్యంలో ఒంటరితనంతో కూడా భయమే. ఆమేన్, హల్లెలూయా. అలాంటి ప్రతికూల పరిస్థితిలో దేవుని యొక్క వాగ్దానం ఏంటండి, యెహోవా
సాధువులను కాపాడువాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే నా కుమారుడు ఒంటరి అయిపోయి ఉన్నాడు, నా కుమారుడు ఒంటరిగా వెళ్ళిపోతూ ఉన్నాడు, అరణ్యంలో ఒంటరి అయిపోయి ఉన్నాడని తన కుమారునికి తోడుగా ఒంటరిన తన కుమారుని కాపాడుకోవటానికి దేవుడు నుచ్చినేసుకుని దిగిపోయాడు. ఆమె చెప్పి గట్టిగా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రాంతంలో తను ఒంటరిగా తలగడిగా పెట్టుకుని, దేవా నా పరిస్థితి ఏంటి, నేను అరణ్యంలో ఒంటరిగా ఉన్నాను, నాకు శత్రు భయం ఉంది, ఇప్పుడు అంత మాత్రమే కాదు దుష్టమృగాల భయం ఉంది, అంత మాత్రమే కాదు ఒంటరితనంతో భయం ఉంది, బిక్కు బిక్కుమని నేను జీవిస్తూ ఉన్నాను అని ఒంటరిగా జీవిస్తూ బాధపడుతున్న యాకోబుని తోడుగా ఉండటానికి దేవుడే సమూహంతో నుచ్చినేసి దిగిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. తన భక్తుని కాపాడడానికి ఒక నుచ్చినేసి ఆ నుచ్చిని మీద దేవదూతలు ఏం చేస్తున్నాయి ఏంటంటే ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి. వెంటనే ఒక చక్కని వాగ్దానాన్ని ఇచ్చాడు యాకోబుకు. ఒకసారి ఆ వాక్యాన్ని చూద్దాము. ఆదికాండం 28:15. ఇదిగో నేను నీకు తోడయండి, నీ వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశముకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఆమె చెప్పగలిగా ఆమేన్, హల్లెలూయా. ఒంటరైపోయి ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, ఎందుకు భయపడుతున్నావో? ఒంటరిగా అయిపోయినా భయపడుతున్నావేంటి? నీ కుమారులను విసర్జించారేమో, కుమార్తెలు విసర్జించారేమో, నువ్వెవరికి అవసరం లేదేమో, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు నాకు కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు తోడుంటాను అని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశముకు నేను మరలా క్షేమంగా రప్పిస్తాను, అంటే నేను బ్రతికిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నువ్వు భయపడుతున్నావు, ప్రాణ భయంతో ఉండొచ్చు, శత్రు భయంతో ఉండొచ్చు, దుష్టమృగాల భయంతో ఉండొచ్చు, కానీ నేను నీకు తోడుగా ఉంటాను, ఇంకా నేను నిన్ను కాపాడుతాను, ఇంకా సజీవంగా వెనక్కి తీసుకొస్తాను. ఇంకా లాస్ట్ మాట అందరం కలిసి చెప్దాము, నాతో కలిసి చెప్పండి, అందరూ చేతులెత్తి కలిసి చెప్పాలి. యాకోబుతో ఇచ్చిన వాగ్దానము మన జీవితాల్లో కూడా దేవుడు దయచేయబోతున్నాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను. ఆమేన్, హల్లెలూయా. చెప్పిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుని సన్నిధికి వచ్చావు కదా, నువ్వు అంగలాడుస్తున్నావేమో, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను. నమ్మితే ఆమె చెప్పగలిగా ఆమేన్, హల్లెలూయా. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను. నీ కుటుంబాల్లో ఒక ఉన్నతమైన స్థితి ఇస్తానని దేవుడు నీకు వాగ్దానం చేశాడా, అప్పుడు వరకు విడిచిపెట్టు. అదే సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు భయపడుతున్నావేమో, భయపడకుండా ఉండడానికి నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళే చోటుకి తోడుగా ఉంటాను, మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే నిన్ను కాపాడుతాను, నిన్ను క్షేమంగా మళ్ళీ వెనక్కి తీసుకొస్తాను. అంత మాత్రమే కాదు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి నీతో కూడా అదే వాగ్దానం చేశాడు. యేసయ్య ఈ వాక్యం ద్వారా ఎంతమంది అయితే మాట్లాడాడో ప్రతి ఒక్కరిని దేవుడు విడిచిపెట్టని తెలియజేస్తున్నాడు. ఆమె చెప్పి గట్టిగా ఆమె, హల్లెలూయా. ఖచ్చితంగా తోడుంటానని తెలియజేస్తున్నాడు. ఖచ్చితంగా నీకు ఉన్నతమైన స్థితి ఇస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏ ప్రతికూల పరిస్థితి అయినా దాని నుంచి విడదీస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమె, హల్లెలూయా. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు ఆయన ఈ భూలోకానికి మనందరిని రక్షించడానికి వచ్చారు, కాపాడడానికి వచ్చారు, నరరూపిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన సువార్త పరిచర్య చివరి 3.5 సంవత్సరాలు ముగించుకుని ఆయన సిలువ వేయబడి ప్రతి ఒక్క పాపిని రక్షించి వారి కోసం ప్రాణ త్యాగం చేసి మరణించి ఆయన సమాధి చేయబడి 3వ రోజు ఏం చేశారండి? ప్రభు వారు తిరిగి లేవబడ్డారు. లేవబడిన తర్వాత ఆయన వచ్చిన దాన్ని విడిచిపెట్టకుండా తన శిష్యులకు ఏ విధంగా తోడై ఉన్నాడు అనే విషయాన్ని చూపిస్తాను. అంత మాత్రమే కాదు, ఆయన ఎక్కడికి కొనుపోబడ్డాడు కూడా ఒకసారి చూద్దాం. చివరిగా మార్కు సువార్త 16:19. ఇలాగూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మాట్లాడిన తర్వాత పరలోకములకు చేర్చుకొనబడ్డారు. దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. ఎవరు? యేసయ్య. యేసయ్య ఈ లోకానికి తన సువార్త పరిచయించుకుని ఆయన ఏం చేయాలనుకున్నారో అది ఖచ్చితంగా నెరవేర్చాడు. నెరవేర్చిన తర్వాత ఎక్కడికి కొనుపోబడ్డాడు? పరలోకమును కొనుపోబడి తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారి అయి ఉండి వెనువెంట జరుగుతున్న సూచక్రియలన్నీ వాక్యమును స్థిరపరచను. ఆమె, హల్లెలూయా. ప్రభు వారు కొనుపోబడిన తర్వాత కూడా శిష్యులకి వాళ్ళు ఏం చెప్తే అది స్థిరపరిచేటట్టు చేశాడండి. ఆమె, హల్లెలూయా. ఏ అద్భుతం చేస్తే దాన్ని స్థిరపరిచాడు. దేవుడు వెళ్ళిపోయి అక్కడ ఊరికే ఉండలేదు, కానీ వెనక్కనే ఉన్నాడంట. ఆమె, హల్లెలూయా. దేవుని యొక్క సేవకులు ఎన్నుకున్న తర్వాత, వాళ్ళు పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తే, ఏ వాక్యం చెప్తే, ఏ మాట చెప్తే, ఎవరి మీద చేతులుంటే దాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి?
తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుని దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా. అంటే విడిచిపెట్టడు దేవుడు, తోడుగా ఉంటాడనే ఈరోజు వాక్య సారాంశం. ఆమె హల్లెలూయా. దేవుని యొక్క సేవకులు ఏం చెప్పినా ఆ మాటను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? స్థిరపరుస్తారు. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి, ప్రభువు వారికి సహకారి అయి ఉన్నాడు. ఇప్పుడు సహకారం ఎవరండి? యేసయ్యే. వెనుక జరుగుతూ ఉన్న సూచక్రియలను, వాక్యమును స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా. అదేవిధంగా ఈ సేవ పరిచయాన్ని కూడా దేవుడు స్థిరపరిచాడు. ఖచ్చితంగా సూచక్రియలు జరిగిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, విడిచిపెట్టనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమె ఒకటిగా దేవుడు సేవకులు ఏ మాట చెప్తే అది స్థిరపరుస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు, వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నాడు. ఇదిగో, నా యందు భయభక్తులు కలిగి ఉన్నావా, నేను నిన్ను విడిచిపెట్టను. నా యందు భయభక్తులు కలిగి ఉన్నావా, ఖచ్చితంగా నేను తోడుగుంటాను. పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుని తట్టు తిరిగినేలా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. విధేయత చూపించిన మనకు దేవుడు తోడుగా ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తోడుగా ఉంటాడు. పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు తోడుగా ఉంటాడు. దేవుని తట్టు తిరిగితే దేవుడు తోడుగుంటాడు. విధేయత కలిగి ఉన్నావా, దేవుడు తోడుగా ఉంటాడు. ఓర్పు సహనం కలిగి ఉన్నావా, దేవుడు తోడుగా ఉంటాడు. తగ్గింపు జీవితం కలిగి ఉన్నావా, దేవుడు తోడుగా ఉంటాడు. యథార్థంగా జీవించావా, దేవుడు తోడుగా ఉంటాడు. సాధువుగా జీవించావా, దేవుడు తోడుగా ఉంటాడు. అదే మాట్లాడాడు ఈరోజు. దేవుడు నీకు తోడుగా ఉండాలా? అయితే ఈ క్వాలిటీస్ అన్ని నువ్వు కూడా కలిగి ఉండాలి.